అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో పద్య భాగంలో 7వ పాఠ్యాంశమైన మాట మహిమ అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మాట వలనే సిరి సంపదలు కలుగుతాయి అని ఎలా చెప్పగలరు? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఒకవేళ అక్షరాలుగా నాకు క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. రెండవ ప్రశ్న, పాఠంలోని పద్యాల ద్వారా కవయిత్రి ఎలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు? తర్వాత కంటిన్యూషన్ అమ్మా ఇది. మూడవ ప్రశ్న, నాలుకను నియంత్రించుకోవాలంటే ఎలాంటి పనులు చేయకుండా ఉండాలి? ఇది కంటిన్యూషన్. తర్వాత నాలుగవ ప్రశ్న, నరము లేని నాలుక అంటే మీరేమి గ్రహించారో రాయండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5, నాలుకను ఎలా ఉపయోగించుకుంటే గౌరవించబడతామో వివరించండి. తర్వాత క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి. మాట తీరు సరిగా లేకపోతే కలిగే నష్టాలు కష్టాలను వివరించండి. ఇది కంటిన్యూషన్ అన్న. తర్వాత రెండవ ప్రశ్న, మన మాటలే మన గౌరవం అనే అంశంపై వాక్యం రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమవుతుందమ్మా? తర్వాత ఇది కంటిన్యూషన్ అన్న. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నామా. మూడవ ప్రశ్న, పాఠ్యాంశంలోని పద్యాల ఆధారంగా సారాంశాన్ని ఏకపాత్ర రూపంలో ప్రదర్శించడానికి ప్రదర్శన పాఠం రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నామా. మళ్ళీ చెప్తున్నా అనుకోదండి. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మాట్లాడితే లోకమే మహదానందంతో ఉంటుంది. భాషాంశాలు. పథము అంటే మార్గము, ప్రతివాడు ధర్మ మార్గంలో నడవాలి. మితము అంటే కొద్దిగానే మాట్లాడితే మధురంగా ఉంటుంది. కులాలు అంటే కమ్మరివాడు ఇట్లాంటివి ఉంటాయి కదా. దుర్మార్గాలు లేదా దుర్గుణాలు, చెడు గుణాల జోలికి పోరాదు. గరళము అంటే విషం. జిహ్వ అంటే నాలుక రసజ్ఞత. తిలకించు అంటే చూచు వీక్షించు. తర్వాత సిరి అంటే లక్ష్మి సంపద. క్రింది వాక్యాలను పరిశీలించి ఎరుపు రంగులో ఉన్న పదాలను నానా అర్థాలను రాయండి. పయనము అంటే ప్రస్థానము గమనము. అమృతము అంటే సుధానెయ్యి. కాంచుట అంటే చూచుట పొందుట. ప్రకృతి వికృతులు. పుస్తకాలు పొత్తములు. దూరము దువ్వి. వర్ణము వన్నె. యథా హృదయం. సహాయం సాయం. క్రింది జాతీయాలను ఉదాహరణలతో వివరించండి. కంకణం దాల్చు, చేతికి కడియాన్ని ధరించడం. ఆమె బంగారు కడియాలు చేతికి ధరించింది. మరొక అర్థం, వివాహాది కార్యాలందు రక్షార్థము కంకణము దాల్చి కార్యము నెరవేయి వరకు నది విప్పగావు నెరవేరదు. శపథము పట్టుటకు కంకణం కట్టుకొను అనే వ్యవహారము కలదు. గిల్లి జోలబాడడం, జుట్టు ముడిపెట్టడం, వంట జీర్ణించుకోవడం. వ్యాకరణ అంశాలు.
క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. రసనేంద్రియం అంటే రసన ప్లస్ ఇంద్రియం గుణసంధి. పరస్పరానురాగం పరస్పర ప్లస్ అనురాగం సవర్ణ దీర్ఘ సంధి. పరాధీనం అంటే పర ప్లస్ ఆధీనం సవర్ణ దీర్ఘ సంధి. ఉర్వి ఎల్లా ఉర్వి ప్లస్ ఎల్లా ఎడాగమ సంధి. సమాసం. క్రింది పదాలు చదవండి, విగ్రహవాక్యం తెలిపి ఏ సమాసమో రాయండి. ప్రాణహాని ప్రాణమునకు హాని షష్ఠీ తత్పురుష సమాసం. అమృత హృదయులు అమృతం వంటి హృదయులు ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. లోక భాండము లోకమనడి భాండము రూపక సమాసం. జీతభత్యాలు జీతమును భత్యమును ద్వంద్వ సమాసం. చిత్తశుద్ధి శుద్ధమైన చిత్తము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. మధుర పదార్థం మధురమైన పదార్థం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కురు వృద్ధులు వృద్ధులైన కురువంశం వారు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ధీరోదాత్తుడు ధీరమైన ఉదాత్తుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.